నా పేరు కొడకల్లా సదాత్. నా డివిజన్ 29వ డివిజన్. సదాత్ గారు, జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేసి ఎవరికి పట్టం కట్టి ఎన్నుకుంటే వరంగల్ అభివృద్ధి అవుతుంది? తప్పకుండా మేము కారు గుర్తుకు కేసీఆర్ గారి ఆదేశానుసారంగా మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. మా 29వ డివిజన్లో ఉన్నటువంటి శ్రీమతి గుండు సుధారాణి గారి కారు గుర్తుకు ఓటేసి 29 నుండి ప్రజలందరము ఆమెకే వేసి గెలిపిస్తామని చెప్పి ఆశిస్తున్నాము. కేసీఆర్ గారి పథకాలలో మీకు నాకు రియల్గా చెప్పాలంటే కేసీఆర్ గారు చాలా ఇష్టం, అభిమానం. ఎందుకంటే గతంలో చేయని కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీడీపీ కానీ ఎవరు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఇలాంటివి చేయలేదు. ఈ రోజున నాకు నచ్చిన పథకం అంటే నేను తీసుకున్న నా యొక్క బిడ్డకు పెళ్లి చేశాను. నాకు 1,116,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి అనే దాని మీద నేను చాలా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ కేసీఆర్ గారికి నేను ఓటేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఒకరికి. స్థానిక ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. దాసరి వినయ్ భాస్కర్ గారు పశ్చిమ ఎమ్మెల్యే. తను కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులే కానీ ప్రజలకే కానీ ప్రతి ఒక్కరి కష్టం అంటే నేనున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆయన 100% ఆయన సేవ చేస్తున్నాడు. ప్రజల్లో మమేకమై ప్రతి ఒక్కరికి చేదోడు వాదుగా ఉంటూ ఆయన పనితీరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. వినయ్ భాస్కర్ గారు స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం? మేము స్వచ్ఛందంగా కారు గుర్తుకు ఓటేద్దాం అనుకుంటాం. నా డివిజన్ 29 కాబట్టి గుండు సుధారానికి కారు గుర్తుగా ఓటేసి అత్యధిక మెజార్టీతో ఆమె ప్రజలు ఉన్నారు. కంపల్సరీ ఆమె గెలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీ పేరు? నా పేరు రాజ్ కుమార్ అండి. రాజ్ కుమార్ సార్ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఎవరికి ఓటేసి ఎవరికి పట్టం కట్టి గెలిపిస్తే ఈ వరంగల్ అభివృద్ధి? ఇప్పుడు అభివృద్ధిలో అంటే టీఆర్ఎస్ పార్టీ ముందుందండి. టీఆర్ఎస్ పార్టీలో అన్ని విషయాలు అన్ని విధాలు బాగున్నది. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం, మిషన్ పై వాటర్ రావడం, అన్నిటిలో నగరం బాగా అభివృద్ధిలో ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ పెట్టిన పథకాలలో మీకు ఏ పథకాలు? మాకు రైతులకు ఇంతవరకు రైతులు చాలా ప్రాబ్లం. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. రైతులకు డబ్బులు ఇవ్వడం కొంచెం వాళ్ళు ఇచ్చేది కొంచెం ఇచ్చాకనే అది కొంచెం ఎంతో కొంచెమైనా రైతులకు అందుతుంది. వాళ్ళకు ఏదో మందులు చేసుకున్నందుకు రైతు సామాన్ తీసుకునేందుకు పనికి వస్తుంది. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఏదో కొంచెం అండగా ఉన్నాడు కేసీఆర్ గారు. కొంచెం మాకు మేమున్నాం ఇంటి సోదరులాగా, ఇంటి పెద్ద కొడుకులకు మాకు అండగా ఉండి కొంచెం రైతులకు ఇస్తుండు. వృద్ధులకు పింఛను పెంచాడు. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? మా స్థానిక ఎమ్మెల్యే పనితీరు చాలా బాగుందండి. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా తను ముందంచెలు ఉంటుండు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తుండు. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ప్రశాంత సుఖంగా మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్నాం. టీఆర్ఎస్ పట్టం కట్టాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? సార్ ప్రవీణ్ సార్, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపిస్తే వరంగల్ అభివృద్ధి అవుతుందని మీరు అనుకుంటారు? లేకుండా తప్పకుండా టీఆర్ఎస్కి అందరూ వేస్తారు. టీఆర్ఎస్ఏ వస్తుంది 100% బికాస్ మన అభివృద్ధి చూస్తాం. మన ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మీరే చూసారు. అందరూ కూడా తప్పక టీఆర్ఎస్ఏ వస్తుంది. అలాగే మన సుధారాణి మేడం గారు మేయర్ అవుతారు. ఇది 100% మనం ఏం లెక్క కట్టాలి అంటే 90% అయితే వచ్చేస్తుంది. 90+ మనం లెక్క పెట్టుకోవాలి తప్ప ఇంకా ఆలోచించాలి. మన టీఆర్ఎస్ వారు పెట్టిన పథకాలను కేసీఆర్ పత్రం మీరు అలా చూసింది. నెక్స్ట్ మన అయిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా రిజల్ట్ వచ్చేసింది. అంటే జనాలు కూడా బీజేపీ, టీఆర్ఎస్ అందరూ ఆలోచిస్తున్నారు కానీ అందరూ ఏమీ లేదు. టీఆర్ఎస్ చాలా అద్భుతంగా చేస్తుంది. నెక్స్ట్ కాబోయే ఎలక్షన్స్ కూడా మన టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్ ఇక్కడ? పర్ఫెక్ట్. ఆయన 100% చాలా బాగా చేస్తారు. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు సార్? టీఆర్ఎస్. పేరు? సూరజ్ సార్ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరిని గెలిపిస్తే వరంగల్ డివిజన్ మీకు బాగుపడుతుంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తున్నాము. ఫిక్స్ కావాల్సిందే. గుండు సుధారాన్ని కానీ నిలబెడుతున్నాము. ఆమె కార్పొరేటర్ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? వినయ్ భాస్కర్ గారు చాలా బాగుందండి. సూపర్ ఉంటుంది. ఆయన ప్రతి వీక్ ఒకసారి మా డివిజన్కి రావడము, అందరినీ చూసుకోవడము, ప్రతి ఒక్కరిని అప్రోచ్ జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన పథకాలలో మీకు ఏమేమి చూస్తున్నారు మీరు? వాళ్ళు ఇచ్చే 2,000 పింఛన్ కానీ, ఇప్పుడు కొత్తగా వస్తున్న సొంత జాగుంటే 5 లక్షలు ఇవ్వడం, ఇవైతే నా తెలిసి ఏ పార్టీ ఇవ్వలేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. ఎవరు ఏం దానివల్ల అనుమానపడాల్సిన అవసరం లేదు.
కాకపోతే ఒక నెల అటు ఇటు అంతే తేడా. గతంలో ఉన్న 5 ఏళ్ళ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అభివృద్ధి అయితే చాలా ఫాస్ట్గా జరిగింది టీఆర్ఎస్ పార్టీ టైంలో. అప్పుడైతే మాకు తెలియదు, మేము చూడలేదు, ఎక్కువ అభివృద్ధి అయితే ఎక్కువ ఏం చూడలేదు. ఇప్పుడైతే టీఆర్ఎస్ పాలన మాత్రం 100% చూస్తున్నాము. ఇలా ఇప్పుడు చిన్న యూత్ కూడా చాలా క్యాచ్ చేస్తున్నారు. స్వచ్ఛందంగా మీరు ఎవరికి కొట్టేద్దాం అనుకుంటారు? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు విశాల్ రాజ్ అండి. విశాల్ రాజు గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి కొట్టేసి గెలిపిస్తే మీ వరంగల్ అభివృద్ధి పడుతుంది? వరంగల్ కొత్తగా ఇప్పుడు 66 డివిజన్లు ఏర్పడినాయి. అట్లనే ఇప్పుడు మనకి వరంగల్ రాజకీయాలు ముందుట్లా లేవు. గతంలో వరంగల్ అంటే మనం ఏదో మల్టీ పార్టీ సిస్టము, ఎవరైనా గెలిచే ఆస్కారము, నాయకుడిని బట్టి చూసేది కొంచెం అట్లా రబ్బులు అన్నీ చూసి జనాలు కూడా కొంచెం అటు ఇటుగా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు 1 సైడెడ్గా మొత్తం వరంగల్ ప్రజలు టీఆర్ఎస్కే తెలంగాణ వచ్చినప్పటి నుంచి వేరే పార్టీని చూడకుండా టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారు. ఏ ఎలక్షన్ అయినా కానీ వరంగల్లో ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినాక వేరే పార్టీ గెలిచిన దాఖలాలే లేవు. ఫస్ట్ ఇప్పుడు మనకి అందరూ అనుకుంటున్నట్టే, మేము కూడా ఆశిస్తున్నట్టే 29వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గుండు సుధారాణి గారు ఇప్పుడు కాబోయే మేయరు. అట్లనే మనకు ఇప్పుడు చూసుకున్నా కూడా కేటీఆర్ మనకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న ఎర్రబల్లి దయాకర్ రావు గారు, దయన్న అంటే పేరుని తగ్గట్టే ఏ పనైనా ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చేసి పెడతారని ఒక మంచి పేరు అనుకున్నది. కేసీఆర్ గారు పెట్టే పథకాలు జనాలు అందరికీ ఉపయోగపడ్డట్టు పథకాలు ఉన్నాయి. ఆయన చేసే డెవలప్మెంట్ అందరూ చూస్తున్నారు. యువ నాయకులు కేటీఆర్ గారి చరిష్మా చెప్పనక్కరే లేదు. ఆయన ఇప్పుడు ఒక నేషనల్లో ఏదో సిటీకి సంబంధించిన, హైదరాబాద్ సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన లీడర్ కానిగాడు. ఆయనకు ఒక పర్సోనా, ఆయన ప్రెజెంటబిలిటీ అంతా కూడా ఒక నేషనల్ లీడర్కి ఉండడానికి ఏ దగ్గర తగ్గిపోయినట్టు ఉంటుంది. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు గతంలో 5 ఏళ్ళల్లో ఇప్పుడు ఎలా ఉంది? తెలంగాణ వచ్చినాక మనకి కాస్మెటిక్ వర్క్స్, ఇంపార్టెంట్ వర్క్స్ అంటే 2 ఉంటాయి. ఏ మున్సిపాలిటీనా చూసుకునేది అట్లే చూసుకుంటుంది. కాస్మెటిక్ వర్క్స్ అంటే నీట్గా అంటే సిటీ సుందరీకరణ ఎట్లా చేస్తే మనం ఒక వరల్డ్ క్లాస్ సిటీ అవుతాం, ఒక స్మార్ట్ సిటీగా వెళ్ళే దిశ వెళ్ళాలంటే ఏమేమి స్టెప్స్ ఫాలో కావాలి, అట్లా అది చూసుకుంటూ ఒకవైపు మనం నిత్యంగా ఉండే సమస్యలు వాటిని చూసుకుంటాం. 2 కూడా మన మున్సిపాలిటీ గత మేయర్లు నన్నపనేని నరేందర్ గారు కానివ్వండి, లేదా గుండా ప్రకాష్ రావు గారు కానివ్వండి, ఎవరైనా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చాలా నీట్గా చూస్తున్నారు. మీరు నగరం అంతా ఒకసారి చూసి వస్తే ఎక్కడికక్కడ పెయింట్లు. నాది కూడా నేను వరంగలేనైనా హైదరాబాద్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ పెయింట్లు, పిల్లలందరూ ఒకసారి చూస్తే ఒక ఇన్స్పిరేషనల్ కోట్స్, అవేర్నెస్, అంతా చెత్త ఇట్లా తడి చెత్త పొడి చెత్త అవేర్నెస్ అన్ని పరంగా కూడా అవేర్నెస్ చేస్తున్నారు, అవసరాలు తీరుస్తున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం కాకుండా ఇంకా దేనికి వేయాలి అని నేను మిమ్మల్ని తిరిగి అడుగుతున్నా. అన్నీ చేస్తున్న ప్రభుత్వానికి ఇస్తామా, మాటలు చెప్పే ప్రభుత్వానికి ఇస్తామా, పేర్లు మార్చే ప్రభుత్వానికి ఇస్తామా, లేకుంటే మన పేరు మంచిగా ఏంటంటే చేసే ప్రభుత్వాన్ని మారుస్తామా మనం చెప్పుకోవాలి. స్వచ్ఛందంగా మీరు ఎవరు కొట్టిద్దాం అనుకుంటారు? స్వచ్ఛందంగా చెప్పాలంటే స్వచ్ఛందంగా కానీ స్వచ్ఛందంగా చెప్తా, మంచి నలుగురు చెప్పాలంటే అట్లా కూడా చెప్తున్నా. నేను పోతే నాకు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ గుండు సుధారాణి మేడం గారు 29వ డివిజన్కు యాప్ట్ క్యాండిడేట్, పర్ఫెక్ట్ క్యాండిడేట్. ఇలా కొత్తగా వచ్చిన లీడర్ కూడా కాదు, ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న నాయకురాలు, గత ఎన్నో దశాబ్దాలుగా ఉన్నామే. ఆమె టీటీడీ చైర్మన్ చేసినారు, మాజీ రాజ్యసభ సభ్యురాలు చేసినారు, ఇప్పుడు కాబోయే మేయర్ చేస్తారు. ఎడ్యుకేటెడ్ లేడీ, మహిళ, జనాలతో ఎప్పుడు నిత్యం మమేకమయ్యే నాయకురాలు కాబట్టి ఖచ్చితంగా అందరూ పోయి టీఆర్ఎస్ పార్టీకి ఓటు గుద్దామని అందరు కూడా కోరుకుంటారు. నేను కూడా నాకు అవకాశం ఉంటే అది ఇస్తాను. మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్ సార్, ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపిస్తే వరంగల్ అభివృద్ధి చెందుతారని తప్పకుండా టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టే పథకాలు, ప్రభుత్వ పథకాలు ఏమవుతున్నాయో ప్రతి ఒక్కరికి చేకూరుతున్నాయి. ప్రతి ఒక్క సామాన్యానికి అందుతున్నాయి ప్రతి ఒక్కరికి. ఒకవేళ మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే వరంగల్ నగరం ఇంకా అతిపెద్ద స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటున్నాను. గతంలో ఉన్న పాలకులు కనుక టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మీ 5 ఏళ్లలో మీ అభివృద్ధి పరంగా ఏ చాలా అభివృద్ధి జరిగిందండి. మీరు కూడా చూస్తారు కదా, భద్రకాళి బండి వచ్చింది, కొత్త రోడ్లు, సీసీ రోడ్లు వేస్తున్నారు, కొత్త డ్రైనేజ్ సిస్టమ్ వేస్తున్నారు, అన్నీ ప్రతి ఒక్కటి అభివృద్ధి జరుగుతుంది. మీ స్థానిక ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? మా స్థానిక ఎమ్మెల్యే గారు దాస్యం వినయ్ భాస్కర్ గారు అనేక సందర్భాల్లో ప్రతిసారి యువతను ప్రోత్సహిస్తుంటారు ఎప్పటికీ. అంటే ఎట్లా అంటే యువత రాజకీయంలోకి రావాలి అని చెప్తారు,
ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి తీసి చాలా ఎట్లా అంటే ఇప్పుడు అన్న అంటే తమ్ముడు ఒక సొంత అన్న లెక్క భావిస్తాడు ప్రతి ఒక్కరిని. ఎప్పుడన్నా ప్రతి శుక్రవారం మేము భద్రకాళి గుడికి వెళ్తే కూడా అన్న కలుస్తారు. అన్ననే మేము మందలి చెప్పినా బాగున్నా బ్రదర్ అని కూడా అడుగుతారు. చాలా సున్నితమైన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి మా వినయ్ భాస్కర్ గారు, మా స్థానిక ఎమ్మెల్యే గారు. స్వచ్ఛందంగా మీరు ఎవరికి కొట్టేద్దాం అనుకుంటారు? ఇప్పుడు ఎట్లా అంటే అన్న ఇది ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు మా డాడీ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి, మా డాడీ కూడా ప్రభుత్వానికి పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మా డాడీ అనేక సందర్భాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి పేరున్న వ్యక్తి. మేము కూడా ఎట్లా అంటే ఇప్పుడు మా నాన్నగారి స్థాయిలో కూడా మా నాన్నగారు మాకు ప్రతిసారిలో చెప్తూ ఉంటారు టీఆర్ఎస్ వల్ల చాలా మనకు లాభం జరుగుతుంది, మన వరంగల్ అభివృద్ధి జరుగుతుంది, ఇంకా మళ్ళీ టీఆర్ఎస్ వస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పింది. కాబట్టి కంపల్సరిగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కూడా మేము కూడా అందరం అనుకుంటాం, ఎప్పటికీ చేస్తాం కూడా మేము కూడా అభివృద్ధి. కాబట్టి మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్కి ఒక అవకాశం ఇస్తే మళ్ళీ అందరు కలిసి గెలిపిస్తారు, మళ్ళీ అభివృద్ధి బాగా జరుగుతుందని అనుకుంటున్నాం. వరంగల్ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మళ్ళీ ఇంకెక్కువ అభివృద్ధి జరుగుతుందని మేము భావిస్తాం. స్వచ్ఛందంగా మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాను? ఓటేస్తాం. ఎస్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? పెద్దపల్లి కృష్ణ గారు. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపిస్తే వరంగల్ డెవలప్ అవుతుంది? మేడం టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇప్పటి నుంచి చూస్తున్నాం, మా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వచ్చిన టీడీపీ వచ్చిన ఎవరు వచ్చి ఏం చేయలేదు. ఇప్పుడు ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకు అభివృద్ధి చెందింది బాగున్నాయి. రోడ్లైనా కానీ పిల్లలకు కానీ భవిష్యత్తు అయితే అందరికి వస్తాయి కాబట్టి టీఆర్ఎస్కి వేస్తే బాగుంటుందని. టీఆర్ఎస్ పార్టీ అమలుపరిచిన పథకాలలో ఏమేమి పథకాలు నచ్చాయి? లక్ష్మి ఆడపిల్ల పెళ్లి ఏదో పథకం ఉన్నాయి, అదొకటి. ఇంకొకటి మన సీఎం ఫండ్, రిలీఫ్ ఫండ్ అని మన ఆడపిల్లలకు ముద్దత్వం పెంచి పిల్లలకు స్కూల్లో కానీ అది బాగుంది. స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే పర్లేదు, ఇప్పుడు మొన్నగా స్టార్ట్ అయింది వర్క్ అయితే, ఇప్పుడు స్టార్ట్ అయింది, మంచిగా చేస్తాను. ఆయన కూడా ఇద్దరు మాకు సచివ ఇప్పుడు అటుంటే ఇటు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రశ్నించాలి, ఆయన కూడా ప్రశ్నించి బాగా కష్టపడ్డాయని ఇంత ప్రశ్నించారు, బాగా మంచి పదవితో మంచి కష్టంతో బయటకు వచ్చిండు. ఆయన తెలంగాణ ప్రభుత్వం కష్టపడి బాగా చేస్తారు. స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? తెలంగాణ కార్మికులకి. సార్ మీ పేరు? శ్రీరాములు సురేష్. సురేష్ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరిని గెలిపిస్తే వరంగల్ అభివృద్ధి అవుతుందని? ఈ తెలంగాణ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటిది? తెలంగాణ రాష్ట్ర సమితి. మరి ఇక్కడ గతంలో పాలకులు ఎవరు? మేయర్ ఎవరు? టీఆర్ఎస్. మరి వేరే వాళ్ళకు పట్టం కట్టాలి. అసలు వేరే వాడు ఎవడు? అసలు వాడు ఉన్నాడా? ఏడున్నాడు? ఉంటే 66 డివిజన్లలో వాని యొక్క నిర్మాణం ఎంత? పార్టీ అభ్యర్థులను పెట్టినావు, ఓటరేడి? నీ డివిజన్లో కార్యవర్గాలు ఉన్న పార్టీలు ఎన్ని? కార్యవర్గాలు ఉండి పనిచేస్తున్న పార్టీలు ఎన్ని? అంటే పూర్తి స్థాయిలో కార్యవర్గంతో పార్టీ సైన్యంతో పనిచేస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. దానికే పట్టం కదా. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలలో మీకు ఏ పథకాలు? పథకాలలో ప్రతి ఒక్క పథకం మంచిదే. ఎన్ని ఒకటో రెండు అంటే పేర్ల మీద చెప్తాం. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అన్నాడు, ఇంకోటి వికలాంగ పెన్షన్ అన్నాడు, మరి వదిలిపెట్టిన ఆడోళ్ళ పెన్షన్ అన్నాడు. ఇవి రకరకాల పెన్షన్స్. అంటే కొంత కుటుంబానికి ఇలా దౌర్భాగ్యం ఏంటంటే కోటీశ్వరులే తల్లిదండ్రులను ఆదరించలేని దౌర్భాగ్య పరిస్థితి ఉన్న సమయంలో ఒక రాష్ట్రాన్ని పరిపాలించే రాజుగా నా వృద్ధులు వికలాంగులు అవస్థ పడద్దని కుటుంబ పెద్దగా లెక్క వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మిగతా అందరి పరిపాలనలో తేడా లేదు. ఇప్పుడు అభివృద్ధి అసలు ఏం అభివృద్ధి చేసిందని ఒకటి అంటాడు. అసలు అభివృద్ధి అంటే ఏందో వానికి తెలవాలి ముందుగా. పని అనేది ఎప్పటికీ నడుస్తూ ఉంటుంది. పనిమంతుడు పని చేసుకుంటూ పోతుంటే ఒక గల్లీలో రోడ్ వేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి. అటువంటి గల్లీలు 100 ఉన్నప్పుడు 100 కోట్లు ఇట్లా చేసుకుంటా. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి ఉపాసకులే కేసీఆర్ గారు. ఇప్పుడు మిషన్ భగీరథ పెట్టిండు. గతంలో ఏముండే? నీళ్ళ బిందె మోసుకొని పోయి నీళ్ళు తెచ్చేది ఉండే. మరి ఇవాళ ఏమైంది? ఇంటి ముందటనే నల్లా వస్తున్నాయి. అలాంటి అంటే ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజల అవస్థలను తీర్చిదిద్దేటువంటి విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రభుత్వంకి ప్రజలు కట్టగడతారు. భారతీయ జనతా పార్టీ ఏదో అపోహలకు పోతుంది. ఎందుకు పోతుంది? కలబొల్లి మాటలు. మేము ట్యాక్సీలు
మేము 30,000 కోట్లు ఇచ్చినాం, 50,000 కోట్లు ఇచ్చినాం, 1,00,000 కోట్లు ఇచ్చినాం అంటది. అరే ఇచ్చినావు రా భయ్, నేను వద్దంటలేను. ఎవరికి ఎక్కడి నుంచి ఇచ్చినావు? ముద్ర కొట్టించినావా? మా దగ్గర 29 రాష్ట్రాల ప్రజల పనులను తీసుకొని ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన డబ్బును అవసరాల మేరకు కొంత ఇచ్చినావు. కానీ నువ్వు తెలంగాణకి ఇన్ని ఇచ్చినావు, నీ ఊకొరుతా అంటాడు ఆయన. ఎవరు? ఆ బండి సంజయ్ అన్నట్టు ఆయన. ఈ తెలంగాణకి ఇస్తానం అంటే మరి తెలంగాణ పాకిస్తాన్లో ఉన్నదా, లేకుంటే ఇంకా బంగ్లాదేశ్లో ఉందా? ఎక్కడన్నది? భారతదేశంలో ఉన్న రాష్ట్రానికే నువ్వు ఇస్తాను, అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకు అధికారం కావాలంటే ప్రజలను మెప్పి. ఇప్పుడు రైతు బంధు పెట్టిండు, నువ్వు కేంద్ర బంధు రైతు బంధు ఎందుకు పెట్టావే? అరే కేసీఆర్ ఎప్పటికీ ఓట్లు పడతాను గెలుస్తాను ప్రజలతో రైతు బంధు పెడితే ఉన్నదని నమ్మి నువ్వు కేంద్ర బంధు పెడుతుంది. అంటే బంధు అంటే ఇదే, కేంద్ర రైతు బంధు పెడుతుంది. అంతకుముందు నీకు తెలియలేదా? కేసీఆర్ని ఎందుకు ఫాలో చేస్తావు? అంటే మీకు తెలివి లేని దద్దమ్మలు మీరు. మీ నాయకత్వం దద్దమ్మ. ఇక్కడ ఉన్న రావు పద్మ టికెట్లు అమ్ముకుంటుంది. చిరంజీవి సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముతారు చూసినావు అబ్బయ్య, గట్లా అమ్ముకున్నది. నమ్మిన వానికి గొంతుకు వస్తుంది. మరి ఏంది ఇది? మీరు ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు సార్? ఓటు వేయడం కాదు, మా కార్పొరేటర్ గారిని 29 డివిజన్ల బ్రహ్మాండమైన మెజారిటీ, ఇంకొక 7-8 డివిజన్లో కూడా నేను పనిచేస్తా. నాది ఒక 39-40 సంవత్సరాల రాజకీయ జీవితం అనుమతి, తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఉన్నాం. ఇలా ఇందులో ఉన్న నాయకత్వం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉండే సంక్షేమ ఆలోచనలే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అమలు చేసి ప్రభుత్వంలో ఉన్నది. దీన్ని ఎవరు కూడా కదిలించడం కానీ ఆలోచన చేస్తే పాగాలై పిచ్చోడు అవుతాడు. సార్ మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ సార్, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరిని గెలిపిస్తే మీ వరంగల్ డెవలప్ అవుతుంది అంటారు? టీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారంలో ఏదైనా చేయగలుగుతుంది. అధికారం లేని పార్టీ ఏం చేయలేదు. టీఆర్ఎస్ పార్టీగా మేము ఓటేద్దాం. గతంలో ఉన్న రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాలు తేడా గతంలో కంటే ఇంత అందరికీ బీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు ఎవరికి అధికారం అనేది వికేంద్రీకరణ జరగలేదు. ఈ ప్రభుత్వంతో ఎస్సీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. అందరికీ పదవులు వస్తున్నాయి, అందరికీ న్యాయం జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన పథకాలలో ఎన్ని పథకాలు? టీఆర్ఎస్ విడో పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, తర్వాత ఇంకా ఈ బీసీ ఎస్సీ లోన్స్ ప్రతి ఒక్కటి అందరికీ అందుతారు. స్వచ్ఛందంగా మీరు ఎవరెవరు పోయారు? మా 29 డివిజన్ నుంచి శ్రీమతి గుండూసారాన్ని భారీ మేరతో చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే గారు పనితీరు చాలా బాగుంది. వాళ్ళు కూడా సహకరిస్తారు, మా మేడం కూడా చాలా సహకరిస్తారు. ఇప్పుడు వరకు మాకు అభివృద్ధిలో ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేస్తాం. స్వచ్ఛందంగా మీ ఓటు ఎవరికి? టీఆర్ఎస్. నా పేరు అనుమానం నాగరాజ్ సార్ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ స్థానిక ఎన్నికలలో ఎవరిని గెలిపించుకొని ఎవరికి పట్టం కడితే వరంగల్ అభివృద్ధి అవుతుందని మీరు? మాకు తెలిసినంత మటుకు అయితే టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబట్టి మనం ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మనకు ఏ పనైనా సులువుగా జరుగుతుంది. గతంలో ఉన్న కన్నా ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది. స్థానిక ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? సూపర్, చాలా బాగా చేస్తుంది వినయ్ భాస్కర్ గారు. మాకు పశ్చిమం మాకు వినయ్ భాస్కర్ ఆయన చాలా బాగా ఉంది కాబట్టి మళ్ళీ మేడం గారికి కూడా దగ్గర 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పార్టీ ఎక్స్పీరియన్స్ ఉంది. స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? ఓకే సార్, మీ పేరు? సోను. నా పేరు సోను సార్ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపిస్తే వరంగల్ అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ కాబట్టి లాస్ట్ టైం 24 డివిజన్ ఉండే మన రామన్నపేట. అప్పుడు ముందు వర్షిత రెడ్డి గారు ఉండే మనకు అన్ని సహాయకరం మాకు అన్ని చేసారు. ఇప్పుడు 29 డివిజన్ అయింది కాబట్టి మన తను ఎప్పటికీ సుధారణ మేడం ఈసారి మేము కంపల్సరీ ఆమెనే గెలిపించుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలలో మీకు ఏమేమి పథకాలు? రీసెంట్గా మా డాడీకి ఆపరేషన్ అయింది, అది సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. ఇంకోటి మా సిస్టర్ మ్యారేజ్, షాదీ ముబారక్. ఇప్పుడు పేదోళ్ళకి ఇప్పుడు ఏంటంటే కళ్యాణ లక్ష్మి వస్తాయి. ఇంకా చాలా రకాలుగా మనకు ఇప్పుడు వృద్ధులకు ఉన్నాయి 3,000 పెన్షన్. లాస్ట్ టైం చూసుకున్నప్పుడు ఇప్పుడు చూసుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ స్థానిక ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది సార్? పనితీరు అనేది మాకు బాగుంటుంది. మా ఎమ్మెల్యే స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? ఇప్పుడు కార్పొరేట్
కంపల్సరీ మా రావణపేటకి సుధారాణి మేడమే వస్తారు, వాళ్ళనే గెలిపించుకుంటారు. ఏ పార్టీ? టీఆర్ఎస్. మేడం మీ పేరేం పేరు? లలిత గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపిస్తే మీ వరంగల్ అభివృద్ధి చెందుతాయని మేము మా గుండు సుధారానికి వేస్తాం. ఏ చాలా పార్టీ? వరకు టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం. చాలా మందితో కూడా వేపిస్తాం, వేస్తారు. మాకు టీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఇక్కడ. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలలో మీకు ఏ పథకాలు? మాకు అన్ని పథకాలు అభివృద్ధి అవుతాయండి, మాకు చెందుతాయి. చెంది మనం చెందలేదు అనట్లేదు, మాకు అన్నీ చెందుతున్నాయి. కళ్యాణ లక్ష్మి కానీ ఇక అన్ని విధాలుగా మాకు మహిళా సంఘాలలో కూడా అన్నీ చెందుతూ ఉన్నాయి. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మా స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు బాగున్నది. మాకు ఎప్పటికప్పుడు అనుకూలంగా ఉంటారు, వస్తారు, చేస్తారు. ఏది కావాలన్నా కూడా మాకు చేసి పెడతారు. గతంలో ఉన్న ప్రభుత్వం కన్నా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ డెవలప్మెంట్ ఎలా ఉంది? మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే డెవలప్మెంట్ అయింది. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వానికి. రాధిక మేడం గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే మీ వరంగల్ డెవలప్ అవుతాయి మీరు? సుధారాన్ని గెలిపించుకుంటే మాకు కారు గుర్తు గెలిపించుకుంటే తెలంగాణ మాకు వస్తే మాకు డెవలప్ 29వ డివిజన్ డెవలప్ అయిపోతుంది. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఎట్లయినా మేడం అయ్యేటట్టుగా చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలలో మీకు ఏ పథకాలు? మాకు అనేది ఏం లేదు, మా ప్రజలందరికీ అంగన్వాడీ నుంచి అన్ని ఫుడ్ ఏర్పాట్లు, పాలు అయినా గుడ్లు అయినా అన్నీ వచ్చినాయి. కళ్యాణ పథకాలు వస్తున్నాయి. డెలివరీ కిట్టు, కేసీఆర్ కిట్టు వచ్చింది మాకు. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారికి మంచిగానే ఉంది. మాకు ఇక్కడ మన వరదలు రావడం వలన మాకు ఇక్కడ భద్రకాళి టెంపుల్ దగ్గర ఏమంటారు మోరి దగ్గర సార్ మంచిగానే చేస్తారు. స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాను? గుండు సుధారాన్ని ఓకే మేడం, మీ పేరు? రాజమణి. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపిస్తే మీ వరంగల్ డెవలప్ అవుతుంది? గుండు సుధారాణి మేడంకు వేస్తాం. ఏ పార్టీ అండి? గుండు సుధారాణి మేడం గారు ఏ పార్టీ? కారు గెలిపిస్తాం. మాది రామన్నపేట. కేసీఆర్ గారు పెట్టిన పథకాలు మీకు అందినాయి? అన్ని అందేటట్టు చేసింది మేడం కూడా. మాకు బెస్త వాళ్ళకు కూడా బెస్త సంఘం కట్టించింది. ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. మీరు స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాను? మేము గుండు సుధారాన్ని మేడానికి కారు గుర్తుకు వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మేడం మీ పేరు? నా పేరు నక్క జ్యోతి. జ్యోతి గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే మీ వరంగల్ డెవలప్ అవుతుంది? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకండి? అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎన్నో జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్, ఇది ఒంటరి మహిళా పెన్షన్స్ అని, ఇట్లాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి పక్కా టీఆర్ఎస్ పార్టీ మాకు ఇక్కడ వచ్చి మాది 29వ డివిజన్ గుండు సుధారాన్ని కార్పొరేటర్ నిలబడ్డది. కంపల్సరీ అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని. గతంలో ఉన్నదానికన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్ అయిన తర్వాత అయింది. రోడ్ల పరంగా కానీ డ్రైనేజీల పరంగా కానీ అన్నీ పర్లేదు, బాగా జరిగినాయి. మేము పక్కా టీఆర్ఎస్ ఓటు వేస్తాము, వేపిస్తాము. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి ఫోన్ చేస్తే చాలు వస్తారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దామని? టీఆర్ఎస్ పార్టీ. సార్ మీ పేరు? సార్ నా పేరు రాజల్ల జగన్ గారు, జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపిస్తే వరంగల్ అభివృద్ధి పడతారని మీరు అనుకుంటున్నారు? అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా జరుగుతాయి. వేరే ఏ పార్టీ అక్కరాని పార్టీలో ఓటు వేసుకొని మా ఓటుని మేము నాశనం చేసుకోలేము. మా ఓటు గెలిచే పార్టీకి ఓటేస్తే మాది టీఆర్ఎస్ పార్టీకి వేస్తాము. వేరే పార్టీకి వేసి మా ఓటును మేము ఇబ్బంది పెట్టుకోలేము. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం డెవలప్ వచ్చిందని మీరు? చాలా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చింది. వాళ్ళ కేసీఆర్ వచ్చిన కాడి నుంచి వెళ్ళి కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, వితంతు పింఛన్లు వచ్చినాయి, వృద్ధప్య పింఛన్లు వచ్చినాయి, బీడీ కార్మికుల పింఛన్లు వచ్చినాయి, సన్న బియ్యం వస్తున్నాయి వాళ్ళ రేషన్ దుకాణాలకు.
మిషన్ దగ్గరేట్ వచ్చింది, మిషన్ కాకైతే వచ్చింది, డబల్ బెడ్రూమ్స్ వచ్చినాయి. ఇటువంటి కార్యక్రమాలు చేసే కేసీఆర్ తప్ప ఎవరు కూడా చేయలేదు ఇంతకుముందు గత ప్రభుత్వాలు. మాకు కేసీఆర్ వస్తుందని మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది. మా ఇంట్లో కూడా పెద్దవాళ్ళకు కూడా పింఛన్ వస్తుంది. మాకు అన్ని విధాలా బాగుంది. స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారు దాసి వినయ్ భాస్కర్ కార్యకర్తలు కడుపులో పెట్టుకుని చూసుకునే మనిషి. ఆయన దగ్గర ఉన్నందుకు మాకు కూడా ఎంతో ఆనందంగా ఉన్నది. ప్రతి ఒక్క పని ఏది ఉన్నా కూడా మాకు పిలిచి మరి చెప్పి చేపిస్తాం. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్ పార్టీకి. వేరే పార్టీకి లేమో మా ఓట్లను నాశనం చేసుకోండి. సార్ మీ పేరు? నా పేరు రాచల రామ్ గారు, జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపిస్తే మీ వరంగల్ అభివృద్ధి చెందుతుందా మీరు అనుకుంటున్నారు? మేము తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడ్డ కంటే కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం తప్ప వేరే పార్టీకి మా ఊహలో కాంచి కూడా మేము 2005 మున్సిపల్ ఎన్నికల నుంచి మొదలు పెడితే 2021 మున్సిపల్ ఎన్నికల వరకు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏఎస్సీకి అయినా కూడా మేము టీఆర్ఎస్ పార్టీ గాంధీలు అన్నట్టు. గతంలో ఉన్న పాలన టీఆర్ఎస్ పాలన వచ్చిన కానీ మీకు అభివృద్ధి గతంలో అంటే రోడ్లు గుంతలు ఎక్కడ కాలువలు నిండిపోయేది, వర్షం వస్తే రోడ్లన్నీ జలమయమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కాలువలు కాలాలు వెడల్పు చేసేది. భద్రకాళి పండుగ చూసుకుంటే చాలా సుందరీకరణ ఉంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంటే మనం ఎప్పుడన్నా పోతే దాన్ని చూసి మురిసిపోయేది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి మురిసిపోయే విధంగా చాలా బాగా చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు మరియు కూడా చైర్మన్ యాదవ్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడి చాలా సుందరీకరణ చేసింది. స్వచ్ఛందంగా మీరు ఓటు ఎవరికి ఇద్దామనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకోవడం. మీ పేరు? రాధా గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం బట్టి ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే మీ వరంగల్ అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తే అభివృద్ధి చెందుతుందని అనుకుంటాను. ఎందుకని మేడం? అంటే ప్రతి ముందర అడుగు వేసి లేని వాళ్ళకు నిరుపేదలకి పెట్టడము, డెలివరీ అయిన వాళ్ళకి అవి రావడం, కళ్యాణ లక్ష్మి, రోడ్లు వేయడం. గత 5 ఏళ్ళగా ఇదివరకు ఉన్న ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వానికి ఏమన్నా రాకపోకలు కానీ ఏమన్నా జరిగిన అభివృద్ధి పనులు ఇట్లా జరిగినాయి? చాలా జరిగింది అభివృద్ధి. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది మేడం? బాగుంది. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ మధు గారు, జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే మీ వరంగల్ అభివృద్ధి చెందుతారు మీరు? ఎవరికి ఓటేసి గెలిస్తే అభివృద్ధి చెందుతుందంటే మన తెలంగాణ వచ్చిన కాడి నుంచి మాత్రం పెద్ద మనుషులకు ఇతర వేరే చాలా మందికి ఇబ్బంది ఉంటుంది. తెలంగాణ రాకముందు చాలా ఇబ్బంది ఉంది అందరికీ. తెలంగాణ వచ్చాక చాలా కవర్ అయింది. ఇప్పుడు ఏ కొడుకు మీద చూతా ఏ తల్లి ఆశపడతలేదు. ఫస్ట్ ఎప్పుడు వస్తుంది, పింఛన్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక ప్రతి తల్లి దాని మీద చూస్తున్నారు. ఆ తల్లి ఇప్పుడు పింఛన్ రావడం వల్ల, మందులు తెచ్చుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. నా కొడుకు ఇవ్వకుండా నా పెద్ద కొడుకు ఇస్తానని ఆనందం ఇలా వాళ్ళకి అవుతుంది. కానీ పుట్టిన కొడుకుకు లేని ప్రేమ ఇలా కేసీఆర్ తెచ్చుకున్న ప్రేమ. ఆయన కుటుంబం, ఆయన పార్టీ, ఆయన తెలంగాణ మనం ఎప్పుడు గౌరవించాలి. అన్నం పెట్టే వాళ్ళకు మనం ఎప్పుడు సున్నం పెట్టకూడదు. స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పనితీరు అంటే ఇక మనం అక్కడాక పోలేదండి. మేమైతే అబద్ధం ఎందుకు ఆడాలి, ఆడదాకా నేను చెల్లించుకోలేదు. అసలు ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే మనం ఎప్పుడో వస్తా ఉండిపోతాను అంతే డ్యూటీ. కానీ ఎప్పుడు వస్తాడు, ఎలక్షన్ ముందు వస్తాడు, దండం పెడతాడు, పోతారండి. ఈ కేసీఆర్ చూసి ప్రజలందరూ ఓట్లేస్తాను అంతే. ఇక కేసీఆర్ ముఖం చూసి మాత్రం ప్రతి వ్యక్తి గౌరవిస్తాను. ఎవరికి ఓటేద్దాం? ఎవరికి కూడా కంపల్సరీ తెలంగాణకి ఇస్తాం. మా అమ్మకు మేము 4 పుట్టినామండి. మా అమ్మతో 5 ఓట్లు, మా భార్యకు 1 ఓటు, మా పాపకు 1 ఓటు, మొత్తం మా ఇంట్లో 10 ఓట్లు చూస్తా కేసీఆర్గా చెందుతుంది. ఏంటంటే ఇలా మనం పెట్టలేని పరిస్థితి. రేపు ఒక ఆడపిల్ల పెళ్ళి అయితే మనకు కళ్యాణలక్ష్మి ఇస్తా ఉంటాం. గతంలో ఉన్న ప్రభుత్వం కన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా ఆనందం ఉందండి. ఇలా మా అమ్మకు మేము పెట్టలేము, ఇలా మా పెద్ద కొడుకు పెడితే చాలా ఆనందం వస్తుంది వాళ్ళకి. స్వచ్ఛందంగా మీరు ఓటు అయితే ఎవరికి ఇద్దాం? కేసీఆర్కి ఇస్తామండి. మీ పేరు మేడం? దేవిక గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపిస్తే మీ వరంగల్ అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? సంధ్య. ఏ పార్టీ మేడం? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకని మేడం? బాగానే ఉంది డెవలప్మెంట్. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన పథకాలు మీకు ఎలా నచ్చినాయి? ఏమేమి లబ్ధి పొందాలి? నిరుపేదలకు చేయడం, అన్ని పెన్షన్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబర్స్కే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళకి ఏం లేవు.
అవి కొంచెం చేయాలని మేము. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ. అమ్మ మీ పేరు? మా పేరు ఆవుల ఉపేంద్ర. ఉపేంద్ర గారు. వెంకటేశ్వర మా ఆయన పేరు. వెంకటేశ్వర ఉపేంద్ర గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే మీ వరంగల్ డెవలప్ అవుతుంది? మంచిగా చేయాలనే కదా అందరూ వస్తున్నాయి. ఎవరికి ఎవరు నిలబడ్డారు? నిలబడ్డారు కదా క్లియర్గా. ఆమెకి వేద్దాం అనుకుంటారు. ఏ పార్టీ మేడం? మా వాడ మనిషి ఆమె. అది ఏ పార్టీ మేడం? కారు గుర్తు. కారు. కేసీఆర్ గారు పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు మీకు ఏమన్నా? మాకు ఏ పథకం రాలేదు. మా ఆయనకు పెన్షన్ ఒకటి వస్తుంది అంటే మాకు వచ్చేదే ఉన్నది. ఇక ఇల్లు మొత్తం ఉన్నది కానీ ఇల్లంతా కురుస్తుంది. మొన్న వచ్చినప్పుడైతే మొత్తం కూలిపోతుంది అని అనుకున్నాం. బంగ్లానే కానీ అంతా మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఆడు ఇంతవరకు రాలేదు. స్వచ్ఛందంగా ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? ఎవరికా మంచి చేసిన వాళ్ళకి వేద్దాం అంతే కదా. మోరులు రీసులు లేదు. రోడ్డు వేసి రోడ్డు మాత్రం అంతా పగిలిపోయి ఉంది. అప్పుడు ఎప్పుడో మేము ఇల్లు కట్టుకున్నప్పుడు రుద్రమూర్తిలింగం వేసుకున్న రోడ్ అది. దాన్ని డెవలప్ చేయలేదు. ఇంతవరకు ఏం లేదు. అందరూ వస్తారు పోతాండు కానీ ఏమి లేదు అంతే. మీ పేరు? గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు ఎవరికి ఓటేసి ఎవరికి పట్టం కడితే డెవలప్ అవుతాయని మీరు గుండు సుధారా. ఏ పార్టీ అండి? కారు. టీఆర్ఎస్ పార్టీ. ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకంటే మాకు ఆమె గ్రూప్లో గ్రూప్లో మాకు అన్నీ ఇస్తుంది. అన్నీ ఇస్తుంది. పెన్షన్ ఇస్తుంది. బియ్యం సన్న బియ్యం ఇస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే మాకు ఇల్లు లేదమ్మా. మాకు ఇల్లు లేదు. ఇల్లు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఏడంటే ఇంకో ఇంటికి కాల్ చేసిపో. నాకు అసలు ఏం లేదు. నాకు భర్త లేడు. నాకు పెన్షన్ స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను గుండు సుధారాణి మేడానికి. ఏ పార్టీ? ఇప్పుడు ఏమంటారు? కారు గుర్తు. కారు గుర్తు టీఆర్ఎస్. ఓకే సార్, మీ పేరు? గుడిశెట్టి వీరాచారి గారు. వీరాచారి గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేస్తే మీ వరంగల్ అభివృద్ధి మంచిగా చేయదలుచుకుంటే వాళ్ళకే ఇస్తారు. మీ ఉద్దేశాన్ని మీరు ఎవరికి వేస్తే ఓటు మంచి జరుగుతుందని మీరు అనుకుంటారు? మేము టీఆర్ఎస్ పార్టీకి వేద్దామని చెప్తాను. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకని ఇస్తారు? ఎందుకంటే ఇంతకుముందు మాకు గుడిచెలు ఇచ్చింది. సిపిఎం పార్టీ తరఫున వేయించినాము. మేము వేయించినాము. గుండు సార్ అని వస్తాను మాట్లాడుకొని చేస్తున్నారు. ఇవి మీరు వేయాలి. ఇంతకుముందు వాళ్ళ కోడలు అచ్యుతారెడ్డి ఇదివరకు కార్పొరేటర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈమె కార్పొరేటర్ వేస్తుంది. ఇంతకుముందు తిరుపతిలో చైర్మన్గా పదవి తీసుకున్నదాన్ని. గత 5 ఏళ్ల పాలనలో ఇదివరకు ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వంలో మీకు డెవలప్మెంట్ ఏమైనా? డెవలప్మెంట్ చేస్తున్నారు. కొంచెం చేస్తున్నారు. కొంచెం ఇంకా చేయాలి. మా రోడ్డు డ్రైనేజీ అవి సెట్ అయినాయి. నల్ల నీళ్ళు వచ్చినాయి. రోడ్లు రాలేదు. స్వచ్ఛందంగా ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాను? టీఆర్ఎస్ పార్టీ వేద్దాం అనుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? గోపాల్ సార్ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేసి ఎవరికి పట్టం కడితే మీ వరంగల్ అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటున్నారు? నాకు ఇదివరకు జరిగిన దానికన్నా ఇప్పుడు నాకు జరగబోయే దాని గురించి నాకు అనుకూలమైన వ్యక్తులకే నేను ఓటేస్తాను. పార్టీ పేరుగా నేను ఎప్పుడు అభివర్ణించలేదు ఇంతవరకు. మీ ఉద్దేశపరంగా? నా ఉద్దేశపూర్వకంగా నేను అట్లా చెప్పలేదు. ఎందుకంటే నాకు అనువైన వ్యక్తి, నాకు పనిచేయగలిగే వ్యక్తికి నేను శివకుమార్ సార్ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే మీ వరంగల్ అభివృద్ధి పడతారని మీరు అనుకుంటున్నారు? గుండు సుధారాణి మేడం. ఏ పార్టీ అండి? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకని సార్? మన వాడ మనిషి అభివృద్ధి పనులు కాస్త వేగంగా జరుగుతుందని చెప్పేసి అట్లా ఆలోచన చేస్తారు. గతంలో ఉన్న పాలన 5 ఏళ్ల పాలనలో ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కదా, మీకు ఏమన్నా తేడాలు ఏర్పడ్డాయి అభివృద్ధి పరంగా? కొంతవరకు తేడా ఏర్పడింది. వాటర్ సౌకర్యం కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందని మార్పులు. స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్ ఇక్కడ? ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదు. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. మేడం, మీ పేరు? సరిత గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపిస్తే మీ వరంగల్ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు?
గుండు సుధారణ వాళ్ళకి అనుకుంటున్నాను సార్ టీఆర్ఎస్ పార్టీకి. ఆ పార్టీ వచ్చినప్పటి నుంచి బాగా మాకు ఇక్కడ మేము 15 years అవుతుంది ఇక్కడికి వచ్చి. చాలా చేంజెస్, వాటర్ ప్రాబ్లం లేదు మాకు ఇక్కడ. స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం లేదు వాటర్కి, వాటర్ ప్రాబ్లం కానీ కరెంట్ ప్రాబ్లం లేదు. రేషన్ 1 రూపీకి ఇట్లా ఇవ్వడము. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబ్ చేస్తున్నాం సార్. మాకు ఇప్పుడు మంత్లీ 2025 kgs రైస్ ఇవ్వడము. ఎప్పుడు ఇట్లా ఏ గవర్నమెంట్ అట్లా డిసిషన్ తీసుకోలేదు కదా. మాకు ఈ పార్టీకే వేద్దామనుకుంది సార్. మేడం మాకు ఈ గుండు సుధారణ మేడం వచ్చినప్పటి నుంచి చాలా ఇక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తం చాలా ఏ ప్రాబ్లం ఉన్నా మేడం తొందరగా సాల్వ్ చేస్తుంటారు. గతంలో ఉన్న ప్రభుత్వం పాలన కన్నా ఈ 5 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ పాలన మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏమైనా కనబడింది? చాలా విషయాలు సార్. కరెంటుది ఇంతకుముందు మనకి కరెంటుది చాలా ప్రాబ్లం ఉంటుండే. ఇప్పుడు కరెంటు కొరత లేదు. సమ్మర్ వచ్చిందంటే ఇక అసలు ఎన్ని అవర్స్ తీసేస్తారో అట్లాంటి ప్రాబ్లం ఉండేది. వాటర్ ప్రాబ్లం అయితే ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది. ఇప్పుడు మాకు రోజు వాటర్ ఫుల్ అండి. మీకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మీకు ఏ విధంగా పనిచేస్తున్నారు? మాకు ఇప్పుడు మా హస్బెండ్కి పెన్షన్ పెట్టారు సార్. ఆ మేడం దగ్గరికి మాకు శాంక్షన్ అయింది కానీ ఇంకా కాకపోతే కొంచెం పెండింగ్. ఇప్పుడు ఇంకా కొత్త జియో పాస్ కాలేదని కొంచెం పెండింగ్లో ఉంది సార్. మాకు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా అట్లా ఏమి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు ఈ మేడం దగ్గర మాకు స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ గుండు సుధారణ మేడం. ఓకే, థ్యాంక్ యూ. పేరమ్మా? ఎల్లమ్మ గారు, ఇప్పుడు ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేజ్ గెలిపిస్తే మన వరంగల్ అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటారు? గుండా సుధారణ కానీ అదే కేసీఆర్ టీఆర్ఎస్ ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వ పాలన కన్నా టీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత మీకు ఏమన్నా అభివృద్ధి కనిపించిందా? అన్ని అన్ని అన్నం పెట్టే అన్ని ఏమైనా పింఛన్లు కానీ మీకు ఏమైనా అందుతున్నాయా టీఆర్ఎస్ మీరు స్వచ్ఛందంగా ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటారు? గుండా సుధారాన్ని టీఆర్ఎస్ పార్టీకి గుండా సుధారణ మేడానికి నాకు మాట రాదు. మీ పేరు? సదానందం. సదానందం సార్ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరి ఓటేసి గెలిపిస్తే వరంగల్ డెవలప్ అవుతుంది అనుకుంటాను? టీఆర్ఎస్కి వేస్తాం, గుండు సుధారణ గారికి వేస్తాం. అంతకుముందు కూడా మాకు బాగానే వేస్తుంది, ఇప్పుడు కూడా బాగానే వేస్తుంది. మా ఓటు ఎప్పటికీ టీఆర్ఎస్కే. గవర్నమెంట్ పరిపాలన బాగున్నది, ఇక్కడ కూడా పరిపాలన మేడంది పరిపాలన బాగుంది. గతంలో ఉన్న ప్రభుత్వం కన్నా ఈ 5 ఏళ్ల పాలన టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మీకు జరిగినటువంటి అభివృద్ధి ఏమన్నా కలదు? చాలా చేశారు, మంచిగా చేశారు. పెన్షన్ అయినా పర్లేదు, బియ్యం అయినా పర్లేదు, ఇంకా ఏమో చేయాలని ఆలోచన లేదు, చేస్తారు వాళ్ళు. టైం ఇవ్వాలి మనం కూడా వాళ్ళకి. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? ఇక్కడ ఎమ్మెల్యే తీరు 50%, మేము మాత్రం మేడం గారికి ఎక్కువ. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ సుధారణ మేడం. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, నీ పేరేం పేరమ్మ? రావుల శారద. శారదా గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే మీ వరంగల్ అభివృద్ధి పడతారని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్కి, టీఆర్ఎస్ పార్టీ. గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏమన్నా మంచిగా అనిపించిందా? ఇప్పుడు బాగున్నాయి. మీకు పింఛన్లు గీజీలు ఏమన్నా వస్తానే? మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన పథకాలు ఏమన్నా దక్కుతానే? మీకు పింఛన్లు వస్తానే, మంచిగా మాకు సంతోషంగా కలిగిస్తాయి. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు మంచిగా ఉందా? ఇక్కడ స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు మీరు? కేసీఆర్. పేరు? రావుల చిన్నారు. చిన్నారు సార్ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే మీ వరంగల్ అభివృద్ధి పడతారా మీరు? టీఆర్ఎస్ గారికి, కేసీ గారికి. ఎందుకని సార్? కొన్ని అభివృద్ధి పనులు మంచిగా ఉన్నాయి కాబట్టి కళ్యాణ పథకం అదొకటి కూడా చాలా డెలివరీ వారు కొన్ని సహకారం చేస్తున్నారు. కొన్ని పింఛన్లు కూడా 57కి ఇస్తున్నారు, చేస్తామని చెప్పిండు. దయాకరణ కూడా జాగాలు ఉన్న వాళ్ళకి జాగా కట్టిస్తామని చెప్పిండు. ఇంతకుముందు చేస్తాం, 5 లక్షల రూపాయలు మనకి ఇస్తాం, దాన్ని సబ్సిడీ కింద చూసుకుంటాం. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? ఇక్కడ బాగానే ఉంది సార్. ఇక్కడ బాగానే ఉంది. మీరు స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు సార్? సుధారాణి గారికి ఇస్తాం. సుధారాణి మేడం, ఏ పార్టీ సార్? టీఆర్ఎస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ. మేడం, మీ పేరు? విజయ మేడం గారు, జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుంటే ఎవరికి పట్టం కడితే మీ వరంగల్ అభివృద్ధి చెందుతారని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకని మేడం? కొంచెం పనులు చేస్తాను కదా, కొన్ని పనులు నీళ్ళు వస్తాను, మేము కూడా ఇల్లు కట్టుకున్నాం, ఇది మా ఇల్లు అన్నట్టు ఆయనకే, ఇక కేసీఆర్కే. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఇక్కడ మంచిగానే ఉన్నది, చేస్తాను. కొంచెం డెవలప్మెంట్ కూడా మంచిగా. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన పింఛన్లు అంటే ఇప్పుడు పథకాలు కానీ మీకు ఏమైనా అందుతున్నాయా? మాకేం లేదండి. స్వచ్ఛందంగా ఎవరికి పార్టీ ఓటేజ్ గెలిపించుకుందాం అనుకుంటున్నాను? కేసీఆర్కి. నా పేరు ఎండి తహసీన్.
మేడం ఎండి తహసీన్. అశ్విని గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కదా, మీరు ఎవరికి ఓటేసి ఎవరికి పట్టం కట్టి గెలిపించుకుంటే మీ వరంగల్ అభివృద్ధి పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే వరంగల్ అభివృద్ధి పడుతుందని మీరు అనుకుంటున్నారు? వరంగల్ అభివృద్ధి పడుతుంది. టీఆర్ఎస్ పార్టీ నుండి ఏ అభ్యర్థి నిలబడితే ఆ అభ్యర్థిని గెలిపించుకోవాలని మాకు ఇంతకుముందు 27వ డివిజన్ ఉండే మాది. డివిజన్లు మారినాయి, డివిజన్లు మారి 29వ డివిజన్కి వచ్చింది. 29వ డివిజన్లో గుండు సుధారాణి మేడం గారు నిలబడ్డారు. అంతకుముందు ఆమె ఉండమని అనుకున్నప్పుడు మేము నామినేషన్ వేసినాం. మేము సీనియర్ కార్యకర్తలం. నామినేషన్ వేసిన నేను కూడా అందరితో పాటు. నామినేషన్ వేసినాక రేపు నామినేషన్ అనే రోజు ఒకరోజు ముందు డిసైడ్ చేసుకున్నది ఆమె కూడా నామినేషన్ వేస్తా నిలబడతాను పార్టీకి అని. పార్టీ మేయర్గా టికెట్ ఇస్తారు, నేను నిలబడతాను ఆమె డిసైడ్ చేసుకున్నది. అందరికీ ఫోన్లు చేసింది, సరే విత్డ్రా కానీ అని. మేమెవరం విత్డ్రా కాలేదు. 27వ డివిజన్లో నేను ఒక బూతు, ఒక ఓఎస్ నగర్ అని ఒక కాలనీ ఉంది నాకు. ఆ కాలనీలో నేనే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన, సిపిఎం ఉండే టీఆర్ఎస్ పార్టీ నేనే పెట్టిన, నేనే ఓట్లు వేయించిన. ఎక్కువ మెజార్టీతో అక్కడ ఓట్లు వేయించిన. అక్కడ ఓట్లు వేయించినాక ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు 29వ డివిజన్ అయింది. సుధారాణి మేడం గారు కొత్త మాకు. ఆమె తప్పేం లేదు నేను అనేది, ఆమె కొత్త. ఆమెకు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు పట్టుకొని నన్ను ఒక నామినేషన్ వేసిన ఒక కార్పొరేటర్కు నిలబడే అభ్యర్థిని అన్నట్టు నేను. కన్వీనర్ నా బూత్ కూడా లేదు, నాకు ఒక బూత్ కన్వీనర్గా కూడా ఇయ్యమని అంటున్నారు. ఇది జరుగుతుంది. మరి ఇప్పుడు మేము ఎవరిని ఎన్నుకోవాలి? ఏ అభ్యర్థి నిలబడితే మాకు మంచిది? మా టీఆర్ఎస్ పార్టీ అని మేము ఇంత కష్టపడి మేము పనిచేస్తే టీఆర్ఎస్ పార్టీలనే మాకు ఏ పేరు లేకుండా ప్రతిష్ట లేకుండా అయిపోతుంది. గత ఉన్న పాలన కన్నా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు డెవలప్మెంట్ కనబడింది? డెవలప్మెంట్ అంటే జరుగుతాయి డెవలప్మెంట్స్. స్వచ్ఛందంగా ఇప్పుడు ఈ ఓట్ల పరంగా మీరు స్వచ్ఛందంగా ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఓటు మాత్రం టీఆర్ఎస్కే వేయాలి అనుకుంటాను. టీఆర్ఎస్కే ఓటేస్తాం. కాకపోతే టీఆర్ఎస్లో కొంచెం కుమ్మక్కు నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా, అలా ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే మీ వరంగల్ డెవలప్ అవుతుంది మీరు అంటే మీ సొంత ఒపీనియన్? మీ పేరు? పూర్ణచందర్ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు ఎవరికి ఓటేసి ఎవరికి పట్టం కడితే మీ వరంగల్ అభివృద్ధి ఎంత? టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కానీ గెలిపించుకుంటే మా పార్టీ భారీ విజయాన్ని కానీ విద్యాపరంగా అందరికీ మేడం గారిని మేయర్ క్యాండిడేట్గా ప్రపోజ్ మేడం గారిని గెలిపించుకుంటే మంచిగా. బట్ 5 ఏళ్ళ కింద ఉన్న పాలన కన్నా ఇప్పుడు 5 ఏళ్ళ చాలా 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 బాగుంది. నిదర్శనంగా తీసుకుంటే అహ్మద్ ఖాన్ క్వశ్చన్లో తీసుకుంటే చాలా మట్టికి మిషన్ భగీరథ నల్లాలు కానీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి స్థానిక ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. వినయ్ భాస్కర్ గారి తను చూపెట్టిన దృష్టి, తను చూపెట్టిన విధానము చాలా మట్టికి చాలా మందికి మంచిది. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ కొడతాము. పేరు? రాజశ్రీ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేసి ఎవరికి పట్టం పెట్టితే మీ వరంగల్ బాగుపడతారు? టీఆర్ఎస్ కండి. ఎందుకని? టీఆర్ఎస్ పథకాలు మనకు తెలిసినాయి కదా. 9 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు మనకు చేసిన పథకాలు కానీ డెవలప్ కానీ దానివల్ల కేసీఆర్ గారికి మళ్ళీ ఓటేసి గతంలో ఉన్న పాలన కన్నా ఈ 5 ఏళ్ల పాలన టీఆర్ఎస్ మీకు ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుంది? కంపల్సరీ అండి. రోడ్లు డెవలప్మెంట్ కానీ ఇప్పుడు గోదావరి నీళ్లు కానీ ఆడవాళ్ళకి చేసే పథకాలు కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఇచ్చే షాదీ ముబారక్ లాంటి పథకాలు వాటి ద్వారా కేసీఆర్ గారికి మళ్ళీ ఓటేసి గట్టిగా. స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది మేడం? దాన్ని ప్రతిదానికి వస్తూ ఉంటారు. స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాను? సుధారాణి. ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ. మేడం మీ పేరు? డి జయశ్రీ అండి. మేడం? డి జయశ్రీ. జయశ్రీ గారు, ఇప్పుడు మీకు స్థానికంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అలా ఎవరికి ఓటేసి ఎవరికి పట్టం కడితే మీ వరంగల్ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకని మేడం? ఎందుకంటే ఆయన చేసిన పథకాలు అన్నీ చాలా బాగున్నాయి. డెలివరీ అయితే మేకప్ కిట్ మనీ ఇవ్వడం, ఆడపిల్లకి 13,000, బాబు అయితే 12,000 కిట్ ఇవ్వడం, 3 months వరకు 6 months వరకు డెలివరీ అయిన వాళ్ళని మంచిగా చూసుకోవడం, ఫుడ్ పెట్టించడం చాలా బాగుంది. గతంలో ఉన్న పాలన కన్నా బాగుంది.
గతంలో ఉన్న పాలన కన్నా ఈ 5 ఏళ్ల పాలనలో మీకు ఏమైనా అభివృద్ధి కనబడింది? లైటింగ్ ఉంది, వాటర్ ఉంది, ఈ రెండు మాత్రం కంపల్సరీ. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది మేడం? బాగుంది. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మేడం? కేసీఆర్ గారికి, ప్రజెంట్ సుధారాణి మేడంకి. సార్ మీ పేరు? రామగిరి ముఖేష్ అన్న. ముఖేష్ గారు, జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేసి గెలిపి ఎవరికి పట్టం కడితే మీ వరంగల్ డెవలప్ అవుతుంది మీరు? గుండు సుధారాణి మేడము ప్రజెంట్ మేయర్గా వస్తున్నది. అంతకుముందు ఇప్పుడని గుండు సుధారాణి మేడం ఇప్పుడని కాదు, 2005లో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మేడం కార్పొరేటర్గా వేసింది. తర్వాత 2016లో హర్షిత మేడం, వాళ్ళ కోడలు హర్షిత మేడము కార్పొరేటర్గా మేము అందరం స్వయంగా నిలబెట్టినాము. ఇప్పుడు 2021లో మాది గుండు సుధారాణి కార్పొరేటర్ కాదు మేయర్గా అనుకుంటుంది. మేయర్గా కాబట్టి మా ప్రజలు స్థానిక 29వ డివిజన్ స్థానిక ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారండి. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం డెవలప్మెంట్ కనపడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మరుక్షణం నుంచి మాకు డెవలప్మెంట్ అని వచ్చింది. ఒక రోజున మన రఘునాథ్ కాలనీలో పోవడానికి రోడ్లు లేవు. ఇట్లా మామూలుగా మట్టి రోడ్లు ఉండేది. పోవాలంటే చాలా ప్రాబ్లం ఉండేది. నడుచుకుంటూ పోతా అంటే కాళ్ళ గుండెలు కూర్చుకునేది చాలా బాగా. మేడం వచ్చిన తరుణంలో చాలా డెవలప్మెంట్ అనేది టీఆర్ఎస్ పార్టీ తరఫున అయింది. ఇప్పుడు మేయర్ అవ్వడం వలన మాకు ఒక డివిజన్ల తరఫున మంచి డెవలప్ అవుతుందని చాలా ఆశాభావాలు వ్యక్తం చేస్తారు. ప్రజలందరూ చాలా మంచిగా సంతోషంగా ఉన్నారు. గతంలో మేము కొట్రాయి నిలబెట్టినప్పుడు ఎంతమంది పబ్లిక్ అనేది బయటకు వచ్చిందో ప్రజెంట్ మేడం మేయర్ అయిన విషయం తెలిసేబట్టి అదే జనాలు ఇప్పుడు పొద్దున ఫుల్ఫిల్గా వాళ్ళ హార్ట్ఫుల్గా బయటకు వచ్చి మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు ఫుల్ఫిల్గా వాళ్ళ సంతోషంగా బయటకు వచ్చి వర్క్ చేసి మేడంని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారండి. స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంటుంది? ఎమ్మెల్యే గారు గతంలో మనకి ఏంటంటే కరోనా వచ్చిన టైంలో చాలా మందికి పేదవాళ్ళకి ఆదుకున్నారండి. ఇంటింటికి బియ్యం కానీ వాళ్ళ నిత్యావసర సరుకులు కానీ పంపించారు. దాని తర్వాత మా మేడం సప్లై చేసింది. మేడం చాలా మన వరద సాయం రోజు ఇళ్ళల్లో కూడా మునిగినాయి, మోటార్లు కాలిపోయినాయి, ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి, అన్నీ కాలిపోయినాయి. వాళ్ళకు కూడా సహాయం చేసి వాళ్ళకి చెక్ రూపం కానీ అకౌంట్లో మనీ యాడ్ చేయడం కానీ జరిగింది. ఆ విధంగా కూడా చేసింది ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు చేశారు, బాగా చేశారు. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? స్వచ్ఛందంగా మన కారు గుర్తుగా మనం ఓటేస్తాం. ఇప్పుడు కాదు, మా జీవితకాలం మేము కారు గుర్తుగా వేస్తామండి. ఎవరికి కాదు, కారు ఉన్నంతసేపు మీ కారు వెంకటప్రసాద్ గారు. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే మీ వరంగల్ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి. ఎందుకని సార్? టీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినాయి. మా రఘునాథ్ కాలనీలో చాలా రోడ్లు కానీ లేకపోతే వాటర్లు కానీ నల్లాలు కానీ చాలా రకాలుగా మాకు హెల్ప్ఫుల్గా ఆసరా పెన్షన్ల అన్నింటిలో హెల్ప్ఫుల్ ఉంది. గతంలో ఉన్న పాలన కానీ ఈ 5 ఏళ్ల పాలన టీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన మీకు ఏ డెవలప్మెంట్ కదా? అన్ని రకాలుగా అన్ని రంగాలలో అన్ని రకాలుగా డెవలప్ అయింది మా రఘునాథ్ కాలనీ. స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? సూపర్ సార్. ఇంకా మా ఎమ్మెల్యే కూడా సూపర్, మాకు మస్తు సపోర్ట్ చేస్తాడు. మేడం సపోర్ట్ కానీ మా సపోర్ట్ మేడం కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన పథకాలలో ఏ పథకాలు? ఆసరా అయినా పర్లేదు, కళ్యాణ లక్ష్మి ఇలాంటి మోర్ దెన్ చాలా పథకాలు చేపట్టి ప్రజలు లబ్ధి పొందుతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అంటే చాలా లాభం ఉంది. అందుకే టీఆర్ఎస్కి 100% ఓటేసి టీఆర్ఎస్ని గెలిపిద్దామని అనుకుంటున్నాను. ఓకే సార్ మీ పేరు? సదానంద సార్ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేసి ఎవరికి పట్టం కట్టి గెలిపించుకుంటే మీ వరంగల్ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకని సార్? అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి. గట్టిగా అభివృద్ధి కార్యక్రమాలు బాగా ఉన్నాయి. అంటే గతంలో ఉన్న పార్టీ కన్నా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏమైనా డెవలప్మెంట్స్ కనబడ్డాయి సార్? డెవలప్మెంట్ కరెంటు బాగా పోరలేదు, బాగానే ఉన్నది కరెంటు. అయితే పింఛన్లు వయోవృద్ధులకు. స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎలా పనిచేస్తుంది సార్? బాగా చేస్తారు. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటు వేయగలరు? ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీకి ఓటు. సార్ మీ పేరు? వేణుగోపాల్ సార్ గారు, ఇప్పుడు వరంగల్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేసి ఎవరికి పట్టం కట్టి గెలిపించుకుంటే వరంగల్ డెవలప్ అయితే అందరూ అంటారు? మా ఏరియా వరకు అయితే మేము అనుకునేది అయితే గుండు సుధారాణి మేడం నేరుగా అభ్యర్థిగా నిలబడ్డది. ఏ పార్టీ? టీఆర్ఎస్ తెలంగాణ గవర్నమెంట్ తరఫున నిలబడ్డది.
ఆమె ఉన్నంతవరకు అయితే ఇక్కడ మాకు వర్క్ అంతా బాగానే జరిగింది, అంత నమ్మకంగానే మాకు కృషి చేస్తుంది. కాబట్టి మా 29వ డివిజన్ వరకు ఆమెకైతే ఇంతవరకు మంచి పేరు ఉంది. ఆమె వస్తుందనే నమ్మకం మాకు చాలా ఉంది. గతంలో ఉన్న పాలన కన్నా ఈ 5 ఏళ్ల పాలన టీఆర్ఎస్ ప్రభుత్వం కదా, మీరేమన్నా డెవలప్మెంట్ చూసారా? చాలా మాకు సీసీ రోడ్లు అయినాయి, డ్రైనేజ్ వర్క్స్, అటు బైపాస్లు కూడా అవుతున్నాయి, ట్యాంక్ బండ్ బాపతి వర్క్స్ జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ మా ఇంటి ముందు కరెంటు పోల్ నుండి తీగల ప్రయాణించి పట్టణ ప్రగతి కార్యక్రమాలు చెప్తే తీసేపించిండు. స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్ ఇక్కడ? బాగానే ఉంది సార్. స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు సార్? ఓటు అంటే వర్క్ ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఇస్తామండి, అది ఉన్నది. ఈ సుధారాన్ని మేడం నిలబడ్డది మాకైతే నమ్మకంగానే వర్క్ చేసింది వరకు. ఇప్పుడు మళ్ళీ మేయర్ అభ్యర్థిగా నిలబడ్డది కాబట్టి అవి ఇంకా వర్క్ మా డివిజన్కు ఇంకా మంచి చేస్తారనే నమ్మకం మాకు ఉన్నది. అమ్మాయికి వేద్దామని వేసినంటే మనకు అది పాలన ఎవరు కరెక్ట్ ఉంది, ఎవరు మనం వర్క్ చేస్తే వాళ్ళకనే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎవరికి వేస్తాం అనేది మనం ఓపెన్గా చెప్పేది ఉంటే చెప్పేది ఉండదు. కాబట్టి ఆమె మీద అయితే మాకు నమ్మకం ఉంది. వాళ్ళ కోడలు కూడా మాకు అంటే అక్షితారెడ్డి గారు కూడా వర్క్ బాగానే చేసిండు. ఆమె అంతకుముందు ఈ రోడ్లన్నీ చేసింది, అంత బాగానే కృషి చేసింది. టీఆర్ఎస్ పాలన అయితే బాగానే మంచిగా నడుస్తున్నది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు దూడయ్య అండి. దూడయ్య గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేసి ఎవరికి పట్టం కడితే మీ వరంగల్ డెవలప్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే మాత్రం కారు గుర్తుకేస్తేనే ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. మేడం గారికి మాత్రం ఖచ్చితంగా ఓటేయాలని మేము మేడం చేస్తాము. మాకు ఎందుకంటే మాకు రఘునాథ్ కాలనీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అన్నిటినీ ఆమె చూసుకొని చేస్తే మాకు బాగుంటుంది అనేది మా ఆలోచన. ఇప్పటికి కొన్ని చేసింది, ఇప్పటికి కూడా చెయ్యాలి. ఇప్పటికి మాకు నల్లాలు వచ్చినాయి, కనీసం రోడ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇప్పటికి చూస్తే ఇంకా మాకు ఆఫీస్ లేదు, బడి లేదు, మా పిల్లలు దూరం పోతారు. దూరం పోతా అంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక బడి ఉపాయం చేస్తే బాగుంటుంది. స్థానిక ఎమ్మెల్యే గారి పనితనం ఎలా ఉంది సార్? ఇక స్థానిక ఎమ్మెల్యే సార్ అంటే ఇక ఎప్పుడో సార్ వస్తాడు, ఆయన అయితే ఎప్పటికి రాడు. ఏదోగా అభివృద్ధి చేయాలనుకుంటే పూజ మాత్రం పని అవుతుంది. ఆయన దగ్గరికి పోతారు, సాధారణ వాళ్ళ దగ్గర పోతారు. సరే ఏదో చేసుకొని స్వచ్ఛందంగా ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటారు సార్? ఇప్పటికైతే కారు గుర్తుకు వేయాలనేది మా ఆలోచన. మా ఆలోచన. మేడం, మీ పేరేం పేరు మేడం? ఐలమ్మ గారు. చిలుముల ఐలమ్మ. ఐలమ్మ గారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరిని గెలిపించుకుంటే మీ వరంగల్ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటారు? ఎవరు మేము గుండు సుధారాన్ని గెలిపిస్తాం. గుండు సుధారాన్ని మేడం. ఏ పార్టీ అండి? కారు. కారు గుర్తు. మీ కేసీఆర్ గారు పథకాలకి ఇట్లా ఏమన్నా తెలుసండి? పథకాలు ఏం లేవు కానీ మాకు పింఛన్ వస్తుంది, మాకు చీరలు ఇస్తాడు, మాకు అవే బతుకు తెరువు లెక్కన కొడుకులు గంజి పోయకున్నా కానీ మమ్మల్ని తత్తండి అని మేము ఆమెకే ఓటేస్తాం ఆయనకి. ఇప్పుడు స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం అంటారు? ఇప్పుడు మేము కారు గుర్తే వేస్తాం అనుకుంటాం. ఓకే సార్, మీ పేరు? నా పేరు గూడూరు రమణయ్య. రమణయ్య గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకొని ఎవరికి పట్టం కడితే మీ వరంగల్ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? గుండు సుధారాణి అమ్మగారు మేడం, ఆమెనే అన్ని విధాలు చేస్తుంది, చేసింది. మాకు ఏ పార్టీ? ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ, కారు గుర్తు. గతంలో ఉన్న పాలన కన్నా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల పాలనలో మీకు డెవలప్మెంట్స్ ఏమన్నా కనబడ్డాయి? ఈ అన్నిటికీ ఏమే చేస్తాను, నాకు పింఛన్ కూడా ఇప్పిస్తాను, అన్నీ నడుస్తాను. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్ ఇక్కడ? మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు అన్ని విధాలు. మీరు ఎవరికి స్వచ్ఛందంగా ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? నేను సుధారాణి మేడం గారికి ఇస్తాను. సుధారాణి గారు, మీరు ఏ పార్టీ అండి? టీఆర్ఎస్ పార్టీ. పేరు? కుమార్ సాయి గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేసి ఎవరికి పట్టం కలుపుకొని గెలిపించుకుంటే మీ వరంగల్ అభివృద్ధి చెందుతారని మీరు అనుకుంటున్నారు? మేము ఇప్పుడు మేజర్ అభ్యర్థి కదా, ఆయన గెలిపించుకుంటే ఎవరండి? గుండు సార్. ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే అభివృద్ధి చెందుతారని మీరు అనుకుంటున్నారు. ఎందుకని సార్? ఆమె ఈ వరకు మంచి పనులు చేసింది కాబట్టి ఆమె
పెద్ద అభ్యర్థి కాబట్టి మేజర్గా గెలిపించుకుంటే మేజర్ అవుతుంది, మాకు అభివృద్ధి జరుగుతుంది. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్ ఇక్కడ? ఆయనది కంటిగా అవుతుంది, ఆయన ఇది ఏరియాకి రాలి గెలిచిన కంచి. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు మీకు ఏమన్నా లబ్ధి పొందాలి? లబ్ధి మీరు స్వచ్ఛందంగా ఏ పార్టీకి ఇప్పుడు మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి వేద్దాం. ఓకే, నా పేరు గాలే సార్ గారు. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేజ్ గెలిపించుకుంటే మీ వరంగల్ అభివృద్ధి చెందుతారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరని చెప్పాలి? మీ స్వచ్ఛందంగా మీ ఒపీనియన్ చెప్పు. ఒపీనియన్ ఏంటంటే మాకు స్థానిక అభ్యర్థి స్థానికరాలు మాకు ముందు డెవలప్మెంట్ చేయడానికి మేము నేరుగా పంపాలి అనుకుంటున్నాము. సుధారానికి ఓటేయాలనుకుంటున్నాం, సుధారాన్ని గెలిపించుకుంటాం, నేరుగా చూడాలనుకుంటున్నాం. ఏ పార్టీ సార్? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ. ఆమె మేయర్గా అయితే మా ఉన్నటువంటి స్లమ్ ఏరియా మా రంగనాథ్ కాలనీ డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వ పాలన కన్నా టీఆర్ఎస్ పాలన వచ్చిన ఈ 5 ఏళ్లలో ఏమైనా డెవలప్మెంట్ కనబడదు సార్? అనిపించింది, అనిపించలేని కాదు, చేస్తున్నారు. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు సార్? టీఆర్ఎస్ పార్టీకి. ఓకే సార్. నిర్గుణ అండి. నిర్గుణ గారు, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టి ఎవరిని గెలిపించుకుంటాం మీ వరంగల్ డివిజన్ బాగుపడతారని మీరు అనుకుంటున్నారు? గుండు సుధారాణి గారు. ఏ పార్టీ అండి? టీఆర్ఎస్. ఎందుకని ఎన్నుకున్నారు? ఎందుకనంటే మాకు ఆమె 15 సంవత్సరాలు ఇక్కడ చేస్తుంది, వాళ్ళ కూడలు చేశారు మన కార్పొరేటర్గా, మాకు అన్ని విధాలా ఆదుకుంది. కరోనా టైంలో కానీ మాకు ఇంటి నెంబర్లు ఇచ్చింది, మా సీసీ రోడ్లు వేశారు, ఇప్పుడు మా కొత్త నల్లాలు వచ్చాయి. ఇప్పుడు ఇంకేంటంటే మాకు ఏదైనా కూడా మేడం ఆ కష్టం ఉంది అంటే మాకు ఇప్పుడే ఆదుకుంటుంది. గతంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు 5 ఏళ్ల పాలన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు డెవలప్మెంట్స్ కనిపించినాయి? చాలా ఉన్నాయి, చాలా. ఇప్పుడు డెలివరీ వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో కిట్స్ వస్తున్నాయి, మనీ పడుతున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మీకు మాకు అన్ని విధాలు అన్నీ వచ్చినాయండి. అందుకే మేము మళ్ళీ ఆమెకే ఓటేస్తాం, అనే గెలిపించుకుంటాం. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది మేడం? చాలా బాగుంది భాస్కర్ గారిది. స్వచ్ఛందంగా మీరు ఎవరికి ఓటేసి గెలిపిద్దామని? స్వచ్ఛందంగా టీఆర్ఎస్కే గెలిపించుకుంటాం.